తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పేదరికంలో పుట్టాడు. బీకాం వరకు చదివాడు. ఐఐఎం అహ్మదాబాద్ లో ఎంబీఏ అడ్మిషన్ సాధించాడు. కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ చేసుకున్నాడు. తన చదువుకు తగ్గ జాబ్ ఎక్కడా దొరకలేదు. ఒకవేళ దొరికినా వాళ్ళు పెట్టే ఆంక్షలు నచ్చలేదు. ఇక ఉద్యోగం వెతకడం మానేసి నా జాబ్ నేనే క్రియేట్ చేసుకుంటారని డిసైడ్ అయ్యాడు. ఒక చిన్న బిజినెస్ మొదలెట్టాడు. ఇంతకీ ఆ యువకుడు మొదలుపెట్టిన బిజినెస్ ఏంటో తెలుసా? టీ స్టాల్. ఇంత బతుకు బతికి ఇంటెనకాల సచ్చినట్టు టీ కొట్టు పెట్టుకున్నావేంట్రా అంటూ బంధువులు స్నేహితులు హేళనగా నవ్వారు, అవమానించారు. కట్ చేస్తే ఇవాళ కోట్ల టర్నోవర్ సాధించి అందరి ముందు బెంచ్ కార్లో తిరుగుతున్నాడు మధ్యప్రదేశ్ కు చెందిన ప్రఫుల్ బిల్లోర్. ఇందోర్లోని ఒక చిన్న టీ స్టాల్ గా మొదలైన వ్యాపారం దేశంలోని అనేక నగరాల్లో ఫ్రాంచైజీలుగా విస్తరించింది. టీ స్టాల్ తో ప్రఫుల్ కోట్లు ఎలా సంపాదిస్తున్నాడన్నదే ఇవాళ విజేత స్టోరీ. క్యాంటీన్ లో ప్లేట్లు కడిగిన సంజిత్ కొండ ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు. గేదెల షెడ్డు వేసిన ఎంఎస్సీ స్టూడెంట్ అక్షయ్ ఇవాళ బెంజ్ కార్లో తిరుగుతున్నాడు. 3 అడుగులు ఎత్తు కూడా లేని ఆర్తి డోగ్రి ఐఏఎస్ కొట్టి రాజస్థాన్నే వణికిస్తోంది. మహిళా పోలీసుకు భర్త సెల్యూట్ చేస్తే అవమానం అనుకొని ఐపీఎస్ చదివి మహారాష్ట్రలో అంబిక సూపర్ పోలీసుగా మారింది. వీళ్ళంతా మన చుట్టే ఉన్నారు, కానీ వీళ్ళ కథలే మనకు తెలియవు. కృషితో ఋషులుగా మారిన వీరి స్ఫూర్తినిచ్చే కథలు ఇప్పుడు మీరు సుమన్ టీవీ విజేతలు చూడండి. సక్సెస్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సుమన్ టీవీ విజేత. బాగా చదివి ఉద్యోగం సంపాదించే సొసైటీలో గొప్పగా బతకాలి. ఇది ఒకప్పటి పెద్దల మాట కదా, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నీకు టాలెంట్ ఉంటే సొంత బిజినెస్ పెట్టి కోట్లు సంపాదించు అనేది నేటి యువత మాట. ఈ సూత్రాన్ని పాటించి 8,000 పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు 30 కోట్లను సంపాదిస్తున్నాడు. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందినవాడు ప్రఫుల్ బిల్లోర్. చిన్నప్పటి నుంచి ఎంబీఏ చేయడం అతని కల. అందుకే బీకాం తర్వాత ఐఐఎం అహ్మదాబాద్ లో ఎంబీఏ అడ్మిషన్ సాధించాడు. అనుకోకుండా చదువు పక్కన పెట్టి 2017లో ఇందోర్లో ఒక చిన్న టీ స్టాల్ ను ప్రారంభించాడు. దానికి ఎంబీఏ చాయ్ వాలా అని బ్రాండ్ చేశాడు. మొదట పెద్దగా బిజినెస్ ఏం సాగలేదు. అంతేకాదు టీ స్టాల్ పేరుపై కూడా సెటైర్లు వేశారు. ఎంబీఏ చాయ్ వాలా ఏంటి, విడ్డూరంగా ఉంది, చాయ్ ఏం టేస్ట్గా లేదు, ఇది వర్కౌట్ కాదని నిరుత్సాహపరిచారు. కస్టమర్లు ఎక్కువగా రావడం లేదు, దుకాణం క్లోజ్ చేసి ఏదైనా చిన్న ఉద్యోగం చేసి తల్లిదండ్రులకు సహాయంగా ఉండు అంటూ కొంతమంది ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, అలాగే ఇచ్చారు. దాంతో మొదట ప్రఫుల్ కాస్త నిరుత్సాహపడ్డాడు. నిజంగా బిజినెస్ నా వల్ల కాదా, నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నా అని ఆలోచించాడు. తనకు నమ్మకమైన కొంతమంది స్నేహితులతో 2 రకాలుగా టీ తయారు చేసి ఇచ్చాడు. టేస్ట్ ఎలా ఉందని అడిగి తెలుసుకుని అందులో బెస్ట్ సెలెక్ట్ చేసుకుని అదే కంటిన్యూ చేశాడు. అలా ప్రఫుల్ చేసిన మ్యాజిక్కి జనాలు టీ తాగడానికి ఎగబడ్డారు. ప్రఫుల్ ఈ సక్సెస్ సాధించడానికి ఎంతో కృషి చేశాడు తెలుసా. ఎంతో మంది వద్ద మెలకులు నేర్చుకున్నాడు. ఇప్పుడు ఎంబీఏ చాయ్ వాలా టీ స్టాల్లో కొన్ని వెరైటీ ఫ్లేవర్స్ చాయ్ దొరుకుతుంది. టీ తాగేందుకు వచ్చే కస్టమర్లకు బోర్ కొట్టకుండా అక్కడ బుక్స్, నవళ్ళు అందుబాటులో ఉంచారు. రకరకాల బిజినెస్ వ్యూహాలను అమలు చేయడంతో అహ్మదాబాద్లో ఎంబీఏ చాయ్ వాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. టీ సర్వీస్ చేస్తూ కస్టమర్లతో ఇంగ్లీష్ మాట్లాడుతూ వారికి ఎంటర్టైన్ చేసేవాడు. ఇది అతని స్టాల్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందనే చెప్పుకోవాలి. అంతేకాదు కొత్త కొత్త బిజినెస్ స్ట్రాటజీలను అమలు చేశాడు. లూడో గేమ్స్, క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించాడు. ఇలా టీ స్టాల్తో పాటు మరికొన్ని బిజినెస్లు చేస్తూ డబ్బు సంపాదించాడు. అంతేకాదు యువతకు స్ఫూర్తినిచ్చే మోటివేషనల్ స్పీకర్గా పనిచేశాడు. ఎన్నో వేదికలపై తన సక్సెస్ స్టోరీ చెప్పి యువ వ్యాపారవేత్తలకు ప్రేరణగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం ప్రఫుల్ బిల్లోర్ దేశవ్యాప్తంగా 200 ఎంబీఏ చాయ్ వాలా కేఫ్లను నడుపుతున్నాడు. ఈ బిజినెస్ 8,000 పెట్టుబడితో ప్రారంభమై ఇప్పుడు 30 కోట్ల టర్నోవర్ కు పెరిగింది. ఒక రోజుకు ప్రఫుల్ ఆదాయం 1.5 లక్షలు. అంటే ఏ రేంజ్ లో సంపాదిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. తన సక్సెస్ గురించి మధ్యప్రదేశ్ కు చెందిన ఈ యంగ్ బిజినెస్ మ్యాన్ ప్రఫుల్ బిల్లోర్ ఏమంటున్నాడో తెలుసా? ప్రపంచంలో గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు మొదట ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్న వాళ్లే. అంత మాత్రాన వెనక్కి తగ్గుంటే నేడు ఇంత టెక్నాలజీ సాధించే వాళ్ళమేం కాదు. ఏ బిజినెస్ అయినా కష్టాలు నష్టాలు లాభాలుంటాయి. కష్టాలు నష్టాలు వద్దు, లాభాలే రావాలంటే అసలు బిజినెస్నే చెయ్యొద్దు. మొదట నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను, అంత మాత్రాన వెనక్కి తగ్గలేదు. ఒక్కో మెట్టెక్కుతూ దేశవ్యాప్తంగా
200 కేఫ్లను నడుపుతూ యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నా అన్నాడు. మరి ఈ యంగ్ బిజినెస్ మ్యాన్ సక్సెస్ పై మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని స్ఫూర్తినిచ్చే కథల కోసం సుమన్ టీవీ విజేతలో చూడండి.